హాయ్ ఫ్రెండ్స్, జెడ్ బజార్ జెడ్పే యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా? మీకు ఎవరైతే రిఫరల్ లింక్ పంపించారో జెడ్ బజార్ లేదా జెడ్పే యాప్ రిఫరల్ లింక్ మీకు ఎవరైతే పంపించారో ఆ లింక్ ఓపెన్ చేసి ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఎవరు లింకు పంపించకపోతే డిస్క్రిప్షన్లో నా రిఫరల్ లింక్ ఉంటుంది. దాంతోపాటు నా మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఉంటుంది. నా రిఫరల్ లింక్ ద్వారా కూడా మీరు జాయిన్ కావచ్చు. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు కింద చూసినట్టయితే రిజిస్టర్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ తర్వాత ఇక్కడ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ ఫోన్లో ఉన్న మెయిల్ ఐడీస్ ఓపెన్ అవుతాయి. అందులో మీరు లైఫ్ లాంగ్ ఉండే మెయిల్ ఐడి మాత్రమే ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే మీకు వేరే ఫోన్లో కానీ తర్వాత మీ మొబైల్ ఒకవేళ రిపేర్ వచ్చినా వేరే మొబైల్లో కొత్త మొబైల్ తీసుకున్నా కూడా జెడ్పే యాప్ ఓపెన్ కావాలంటే మెయిల్ ఐడి కంపల్సరీ ఇక్కడ. కాబట్టి మెయిల్ ఐడి అనేది మీరు లైఫ్ లాంగ్ వాడేది ఇచ్చుకోండి. ఏదో టెంపరీ వాడుకునేది ఇచ్చుకుంటే మీకు నెక్స్ట్ టైం వేరే కొత్త ఫోన్లో ఈ యాప్ ఓపెన్ కావాలంటే ఓపెన్ కావాలి. ఖచ్చితంగా మెయిల్ ఐడి ఉండాలి. మెయిల్ ఐడి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఆ మెయిల్ ఐడి దాని యొక్క పాస్వర్డ్ ఒక డైరీలో రాసుకొని పెట్టుకోండి. తర్వాత మెయిల్ ఐడి దాని యొక్క పాస్వర్డ్ మర్చిపోతే మీ అకౌంట్ అనేది ఓపెన్ కాదు. ఖచ్చితంగా మెయిల్ ఐడి పాస్వర్డ్ రాసుకొని పెట్టుకోండి డైరీలో. తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ తర్వాత లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోండి. మీ ఫోన్ నెంబర్, టీపిన్ అంటే 4 డిజిట్స్ మనం టీపిన్ ఎంటర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనకు 4, 7, 8, 9 ఈ విధంగా 4 డిజిట్స్ అనేటివి మీ ఇష్టం ఎంటర్ చేసుకోవాలి. సీరియల్ నెంబర్స్ పెట్టుకుంటే తీసుకోదు. 1, 2, 3, 4 కానీ 5, 6, 7, 8 కానీ ఇట్లా సీరియల్ నెంబర్స్ పెట్టుకుంటే తీసుకోదు. జిగ్జాగ్ ఉండాలి. ఆ విధంగా టీపిన్ అనేది 4 డిజిట్స్ మీరు ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పాస్వర్డ్ అనేది ఏ విధంగా ఉండాలంటే క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటరు, స్పెషల్ క్యారెక్టరు, నెంబర్స్ ఈ విధంగా వచ్చేటట్టు మీరు పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు ఐ సింబల్ ఉంది. ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తారో ఇక్కడ కనిపిస్తుంది. అదే పాస్వర్డ్ని ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్లో ఎంటర్ చేయాలి. ఇక్కడ కూడా ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ షో అవుతుంది మీరు ఏ పాస్వర్డ్ ఎంటర్ చేశారు. తర్వాత కొంచెం పైకి జరిపితే మీకు ఇక్కడ స్పాన్సర్ ఐడి ఉంటుంది. మీరు రిఫరల్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ స్పాన్సర్ ఐడి వస్తుంది. ఒకవేళ మీరు ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే రిఫరల్ లింక్ ద్వారా కాకుండా డైరెక్ట్ మీరు ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎవరైతే ఈ యాప్ చెప్పారో వాళ్ళ స్పాన్సర్ ఐడి తీసుకోండి. వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినా ఏం కాదు. లేకపోతే వాళ్ళని అడగండి మీ యొక్క స్పాన్సర్ ఐడి చెప్పు అని. మీకు ఎవరు చెప్పకపోతే నా యొక్క స్పాన్సర్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ బాక్స్లో క్లిక్ చేయాలి. బై క్రియేటింగ్ అన్ అకౌంట్ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్లో క్లిక్ చేసి కింద క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీరు ఇందులో రిజిస్ట్రేషన్ అవుతారు. అయిన తర్వాత నెక్స్ట్ మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే ఇక్కడ యూజర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్, యూజర్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత పాస్వర్డ్ అంటే మీరు ఇంతకుముందు క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటరు, స్పెషల్ క్యారెక్టర్, నెంబర్స్ ఇచ్చారు కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు మెయిల్ ఐడీస్ ఓపెన్ అవుతాయి. మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇందులో ఏ విధంగా మెంబర్షిప్ తీసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ రూపంలో నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వస్తుంది.